హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఈఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి థర్డ్ చాప్టర్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్గా నుండి 16th వీడియో. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఎక్సైజ్ 3.3 నుండి ఫస్ట్ రామన్లో ఉన్న 4 ప్రాబ్లమ్స్ అయితే కంప్లీట్ చేసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో రామన్ చూసుకున్నట్టయితే సాల్వ్ ద గివెన్ లీనియర్ ఈక్వేషన్స్ యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఎలిమినేషన్ మెథడ్కి సంబంధించి ప్రాబ్లమ్స్ చేసాము, ఆ మెథడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. కంపల్సరీగా ఫ్రెండ్స్ మీరు ప్రీవియస్ వీడియోస్ చూడాలండి, ఎందుకంటే మీరు ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే వీడియోస్ మీకు అర్థం కావన్నీ కూడా. అందుకని ఏంటంటే మీకు ఒక ఆర్డర్ని ఫాలో అవ్వండి. ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ మీకు చాప్టర్ రియల్ నెంబర్సా, పాలినామియల్సా, లేదంటే లీనియర్ ఈక్వేషన్స్ చాప్టర్ సెలెక్ట్ చేసుకుని అక్కడ ఆర్డర్గా ఉంటే వీడియోస్ అన్నీ కూడా అవన్నీ చూస్తే మీకు ఏ డౌట్స్ రావు. ఓకేనా? కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఈ వీడియో మీకు అర్థం అవ్వాలంటే ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయగలదని చెప్పి ఒక వీడియో చేశాను. ఆ వీడియో మీకు కంపల్సరీగా చూడాల్సిందే. సరేనా? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ లేకపోతే మనకి 2 ఈక్వేషన్స్ ఇచ్చేసారండి. ఎలిమినేషన్ మెథడ్గా సాల్వ్ చేయాలంటే మనం మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం, ఫస్ట్ స్టెప్ ఎక్స్ని కానీ వైని కానీ మనం ఏదో ఒక వేరియబుల్ని ఎలిమినేట్ చేయాలి అని మనం డిసైడ్ చేసుకోవాలి. ఏది ఎలిమినేట్ చేయాలి అని డిసైడ్ చేసుకోవాలి అంటే కోఎఫిషియెంట్స్ ఏవైతే చిన్నవి ఉన్నాయో ఆ వేరియబుల్ మనం ఎలిమినేట్ చేయాలి. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియెంట్స్ 1, 2 ఉన్నాయి, ఇక్కడేమో 1, 3 ఉన్నాయి. సో 1, 2 చిన్నవి కాబట్టి మనం ఫస్ట్ డిసైడ్ అవుదాం ఎక్స్ వేరియబుల్ని ఎలిమినేట్ చేద్దాము అని. నెక్స్ట్ ఎక్స్ వేరియబుల్ని ఎలిమినేట్ చేయాలి అంటే కోఎఫిషియెంట్స్ ఈక్వల్ చేయాలి. ఈక్వల్ అంటే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియెంట్ 2 ఉంది, ఇక్కడ ఎంత ఉందండి 1 ఉంది. సో మనం ఇక్కడ కూడా 2 వచ్చేగా చేయాలి. ఓకేనా? జనరల్గా ప్రాసెస్ ప్రకారం అయితే మనం ఎక్స్ కోఎఫిషియెంట్స్ని ఈక్వల్ చేస్తున్నాము అన్నప్పుడు మనం ఏం చేస్తామండి, జనరల్గా ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్లో ఉన్న ఎక్స్ కోఎఫిషియెంట్తో ఇంటూ చేస్తాము, అలాగే సెకండ్ ఈక్వేషన్ని ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్న ఎక్స్ కోఎఫిషియెంట్తో ఇంటూ చేస్తాం. నార్మల్ ప్రాసెస్ అయితే అదే. కాకపోతే ఇక్కడ మనం ఇంకా ఈజీగా చేసేయచ్చు, ఎందుకంటే మన గోల్ ఏంటి, ఎక్స్ కోఎఫిషియెంట్స్ని ఈక్వల్ చేయాలి. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియెంట్ 2 ఉంది, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియెంట్ 2 తెప్పించాలి. అంటే నేను ఈక్వేషన్ 1ని 2తో ఇంటూ చేస్తే సరిపోద్ది కదండి, ఇంక ఈక్వేషన్ 2 నేను డిస్టర్బ్ చేయకుండా. అంటే చూడండి, ఈక్వేషన్ 1 ఇంటూ 2. సో అంటే ఏంటి, 2తో ఈక్వేషన్ 1 మొత్తాన్ని ఇంటూ చేయాలి. అంటే 2 ఇంటూ ఎక్స్ 2x ప్లస్ 2 ఇంటూ వై 2y ఈక్వల్ టు 2 ఇంటూ 5 10. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అని పర్లేదు, ఈక్వేషన్ 1 అని రాసేయండి. మళ్ళీ ఈక్వేషన్ 2ని మనం దేనితోటి ఇంటూ చేయకుండా నార్మల్గా రాసేయండి అంతే. 2x మైనస్ 3y ఈక్వల్ టు 4. సో ఇప్పుడు ఇలా చేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి కోఎఫిషియెంట్స్ ఈక్వల్ చేస్తాం, తర్వాత దాన్ని ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేయాలంటే మనం ప్లస్ కానీ మైనస్ కానీ చేయాలండి. సో ప్లస్ చేయాలా మైనస్ చేయాలా అని అంటే కనుక ఫస్ట్ మనం ప్లస్ చేసేసామంటే ఇక్కడ సింబల్స్ మనం ఇంకేం చేంజ్ చేయం, ఇవి ఎలాగే ఉంటాయి. 2x ప్లస్ 2x ప్లస్ 4x అయిపోతుంది. ఇది ఎలాగా ప్లస్ 2y మైనస్ 3y అంటే మైనస్ y అవుతుంది, ఈక్వల్ టు 10 ప్లస్ 4 14. సో మనకి ఎక్స్ రావట్లేదు, వై రావట్లేదు కదా, కాబట్టి కంపల్సరీగా మనం మైనస్ చేయాలి. సో మైనస్ అంటే ఆపోజిట్ సింబల్స్ పెట్టండి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్, ఇక్కడ మైనస్. ఫస్ట్ 2x మైనస్ 2x 0, మనం ఇది క్యాన్సిల్ చేయడం కోసమే కోఎఫిషియెంట్స్ని ఈక్వల్ చేసాం. నెక్స్ట్ ప్లస్ 2y, ఈ ప్లస్ దీనికి వెళ్ళిపోతే ప్లస్ 3y 2y ప్లస్ 3y అంటే ప్లస్ 5y ఈక్వల్ టు 10 మైనస్ 4 అంటే ఎంతండి 6. సో y ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ చేస్తుంది, ఇట్సే ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తుంది. సో y ఈజ్ ఈక్వల్ టు 6/5, అంతే కదా. ఇప్పుడు ఈ y తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసేయండి. పుట్ y ఈజ్ ఈక్వల్ టు 6/5 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటనేది ఒకసారి రాసేద్దాం. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5 కదా. ఇప్పుడు ఈ y ప్లస్లో సబ్స్టిట్యూట్ చేసి ఎక్స్ ప్లస్ 6/5 ఈక్వల్ టు 5. ఈ 6/5 అట్సే ట్రాన్స్పోజ్ చేసేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 6/5. సో 5ని 5/1 అని రాసుకోండి. మనం ఫ్రాక్షన్స్ని ఎలా సింప్లిఫై చేస్తామండి, 5 ఇంటూ 5 25 మైనస్ 6 ఇంటూ 1 6/1 ఇంటూ 5 5. సో 25 మైనస్ 6 అంటే 19/5. సో therefore x ఈజ్ ఈక్వల్ టు 19/5 and y ఈజ్ ఈక్వల్ టు 6/5 ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. సో సెకండ్ క్వశ్చన్ 3x ప్లస్ 4y ఈక్వల్ టు 10, 2x మైనస్ 2y ఈక్వల్ టు 2. సో ఎక్స్ని కానీ వైని కానీ ఎలిమినేట్ చేయాలి మనము. ఇక్కడ మనం వైని ఎలిమినేట్ చేసేద్దామండి, ఎందుకంటే వై కోఎఫిషియెంట్స్ని మనం ఈక్వల్గా చేయడం చాలా ఈజీ. ఎందుకంటే ఇక్కడ వై కోఎఫిషియెంట్ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. అంటే నేను ఈ ఈక్వేషన్ 2తో ఇంటూ చేసేసాను అనుకోండి, 2 ఇంటూ 2 4 అయిపోద్ది కదా, చాలా ఈజీగా చేసేయచ్చు. సో అంటే చూడండి, ఈక్వేషన్ 1 నార్మల్గా రాసేయండి. 3x
ప్లస్ 4y ఈక్వల్ టు 10. ఈక్వేషన్ 2ను మాత్రం దేంతో ఇంటూ చేద్దామండి, 2తో ఇంటూ చేద్దాం. ఎందుకంటే y కోఎఫిషియంట్ 2 × 2 4 అవుతుంది. సో దట్ మనకి y కోఎఫిషియంట్స్ ఈక్వల్గా అవుతాయి కాబట్టి ఎలిమినేట్ చేయడానికి బాగుంటుంది. 2తో ఇంటూ చేస్తే 2 × 2x 4x మైనస్ 2 × 2 4y ఈక్వల్ టు 2 × 2 4. సో ఇప్పుడు వీటిని ప్లస్ చేద్దాము, మైనస్ చేద్దాము. ప్లస్ చేస్తే సింబల్స్ ఏమీ మార్చకూడదు. సో ఇక్కడ చూడండి, మనకి వైని ఎలిమినేట్ చేద్దామని డిసైడ్ అయ్యాం కదా. ఇక్కడ ఆల్రెడీ ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్ ఉంది, అంటే మనం ఇంకా సింబల్స్ ఏం మార్చక్కర్లేదు. అంటే ఇక్కడ ఉన్నట్టు యాడ్ చేసేస్తే సరిపోతుంది. సో చూడండి, 3x + 7x 3x + 4x అంటే 7x ప్లస్ 4y మైనస్ 4y 0 దట్ ఈక్వల్ టు 10 + 4 14. అంటే x ఈజ్ ఈక్వల్ టు 7 ఇక్కడ ఇంటూ చేస్తుందండి, ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తుంది. 14/7 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. Therefore x is equal to 2. ఇప్పుడు ఈ x is equal to 2 తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేసి నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. పుట్ x is equal to 2 ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2లోనే ఎందుకు చేస్తున్నాను నేను, ఈక్వేషన్ 2 యొక్క కోఎఫిషియంట్స్ చిన్నవి 2 2 ఇక్కడ 4 3 కొంచెం పెద్దవి కదా, అందుకని ఇదైతే ఈజీగా వచ్చేస్తుందని. ఆఫ్కోర్స్ మీరు ఈక్వేషన్ 1లో చేసినా కానీ ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో 2 × 2 మైనస్ 2 × y ఈక్వల్ టు 2. సో 2 × 2 అంటే ఎంతండి 4. దీన్ని అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేస్తే అంటే 4 మైనస్ 2y ఈక్వల్ టు 2. 4 అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 2y ఈక్వల్ టు 2 మైనస్ 4. సో మైనస్ 2y ఈక్వల్ టు 2 మైనస్ 4 అంటే -2. మైనస్ మైనస్ క్యాన్సిల్, y ఈజ్ ఈక్వల్ టు 2/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. Therefore x ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ఏ సొల్యూషన్. ఓకేనా, నోట్ చేసుకోండి. సో థర్డ్ క్వశ్చన్ చూడండి, కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. అంటే మనకి ఇందాక ఇచ్చినట్టు అందంగా ఈక్వేషన్స్ కరెక్ట్ ఆర్డర్లో లేవు. సో మనకి ఈక్వేషన్స్ ఇందాక నీ అన్నీ ఎలా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ 2x మైనస్ 2y ఈక్వల్ టు 4. అంటే ఇక్కడ ఫస్ట్ x తర్వాత y ఈక్వల్ టు తర్వాత కాన్స్టెంట్. సో ఫస్ట్ దాన్ని కొంచెం అడ్జస్ట్ చేద్దాం. ఏం లేదు, కాన్స్టెంట్ అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేద్దాం. అప్పుడు ఏమవుతుంది, 3x మైనస్ 5y ఈక్వల్ టు 4. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఇది చూసుకుంటే ఫస్ట్ ఎక్స్ తర్వాత వైని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసాను, ఎందుకంటే మనకు వై టర్మ్ ఉండాలి కదా. కాబట్టి 9x మైనస్ 2y ఈక్వల్ టు 7 అటు సైడ్ ఉంచిందా కదా. ఓకేనా, ఇప్పుడు చూడండి మనకి వస్తుంది. అప్పుడు ఇక కింద రాసుకోండి 3x మైనస్ 4y ఈక్వల్ టు 4 దట్ ఈజ్ ది ఈక్వేషన్ 1. తర్వాత 9x మైనస్ 2y ఈక్వల్ టు 7. సరే, ఇక్కడ చూడండి మన ఎక్స్ కోఎఫిషియంట్ వై కోఎఫిషియంట్ యాక్చువల్గా ఎక్స్ కానీ వై కానీ ఎలిమినేట్ చేద్దామని ఫస్ట్ అనుకుంటాం కదా. ఇక్కడ మీరు గమనిస్తే కనుక అఫ్కోర్స్ వై కోఎఫిషియన్స్ చిన్నవి 5 2 ఉన్నాయి, కానీ ఇక్కడ వీటిని ఈక్వల్ చేయడం కంటే దీన్ని ఈక్వల్ చేయడం ఈజీ. ఎందుకంటే 3 9 ఒక టేబుల్లో వస్తాయి, లైక్ ఇందాక 2 4 ఒక టేబుల్లో వచ్చినట్టు. అంటే మనం ఎక్స్ని ఎలిమినేట్ చేద్దామని డిసైడ్ అయ్యి ఇక్కడ చూడండి ఎక్స్ కోఎఫిషియంట్ 9 ఉందండి, ఇక్కడ 3 ఉంది. ఇప్పుడు ఇది 9 అవ్వాలంటే 3తో ఇంటూ చేస్తే సరిపోద్ది కదా. ఇంక ఈక్వేషన్ 2 అసలు మనం ఏమి డిస్టర్బ్ చేయక్కర్లేదు. అంటే చూడండి ఈక్వేషన్ 1 × 3 ఎందుకు 3తో ఇంటూ చేసి 9 అయిపోద్ది. అప్పుడు ఏమవుతుంది 3 × 3 9x మైనస్ 3 × 5. ఈక్వేషన్ 1లో ఉన్న ప్రతి టర్మ్ని కూడా 3తో ఇంటూ చేయాలి మనం. సో 3 × 5 అంటే 15y ఈక్వల్ టు 3 × 4 12. నెక్స్ట్ ఈక్వేషన్ 2ని మనం ఏమి చేయొద్దు, నార్మల్గా అదే రాసేయండి. ఏంటి 9x మైనస్ 2y ఈక్వల్ టు 7. ఇప్పుడు చూడండి కోఎఫిషియంట్స్ ఈక్వల్ అయిపోయినాయి ఎక్స్ కోఎఫిషియంట్స్. ఇప్పుడు ప్లస్ చేయాలా మైనస్ చేయాలా వెంటనే మీకు మైండ్లో కావాలి. ఇప్పుడు ప్లస్ చేస్తే మనం ఇంక సింబల్స్ ఏమి చేంజ్ చేయం, ఇలాగే ఉంచేస్తాం. అప్పుడు ఎక్స్ టర్మ్ ఎలిమినేట్ అవుతుందా, అవ్వదు. 9x + 9x 18x అయిపోద్ది. మనకి ఎలిమినేట్ అవ్వాలి కాబట్టి ఏం చేయండి, మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్, ఇక్కడ మైనస్. సో ఇది ఎలాగ క్యాన్సిల్ అయిపోద్ది. -15y ప్లస్ 2y ఇక్కడ పెట్టిన సింబల్ దీనికి వస్తుంది. అంటే ఎంత అవుతుందండి మనకి -13y ఈక్వల్ టు 12 - 7. 12 - 7 అంటే ఎంత అండి 5 కదా. సో దట్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు 5 ఈ -13 ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేస్తే -13. దీన్నే మనము y ఈజ్ ఈక్వల్ టు -5/13 అని కూడా రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకు వచ్చిన y వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం, ఎందుకంటే కోఎఫిషియంట్స్ చిన్నవి ఉన్నాయి కదండి.
సో పుట్ y ఈజ్ ఈక్వల్ టు -5/13 నేను ఈక్వేషన్ 1 అని చెప్పి రాసేసాను. y ప్లేస్లో -5/13 వేసాను. ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ఇంటూ 5 25/13. ఈ ప్లస్ 25/13 నెక్స్ట్ ట్రాన్స్పోజ్ చేసేసాను. అప్పుడు ఏమవుతుందండి మనకి 3x ఈజ్ ఈక్వల్ టు 4 - 25/13. ఇక్కడ 4ని 4/1 అని రాసుకోండి. మనం ఫ్రాక్షన్స్ని ఎలా సింప్లిఫై చేస్తామండి, క్రాస్ మల్టిప్లికేషన్. 4 ఇంటూ 13 52 మైనస్ 1 ఇంటూ 25 25/1 ఇంటూ 13 13. సో 52 - 25 అంటే 27/13. ఇక్కడ 3 ఇంటూ చేసి నెక్స్ట్ ట్రాన్స్పోజ్ చేస్తే డినామినేటర్లోకి వచ్చేస్తుంది. మళ్ళీ 3 టేబుల్గా 27 9 టైమ్స్ క్యాన్సిల్. సో ఫైనల్లీ x ఈజ్ ఈక్వల్ టు 9/13 ఈజ్ ద ఆన్సర్. అంటే x ఈజ్ ఈక్వల్ టు 9/13, y ఈజ్ ఈక్వల్ టు -5/13 ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ద గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఓకే, ఫోర్త్ క్వశ్చన్. ఇదైతే అసలు మనకి ఇందాక కనీసం ఈక్వేషన్ ఫామ్గా ఇచ్చారు. అఫ్కోర్స్ ఇది ఈక్వేషనే, కాకపోతే ఫ్రాక్షన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం దీన్ని ఒక జనరల్ ఫామ్లోకి తెప్పిద్దామండి ఈక్వేషన్స్ని. ఇక్కడ మనం ఫ్రాక్షన్స్ ఫామ్గా ఉన్నది కాబట్టి నార్మల్గా ఎలా చేస్తాం, క్రాస్ మల్టిప్లికేషన్. x ఇంటూ 3 3x ప్లస్ 2 ఇంటూ 2y అంటే 4y బై 2 ఇంటూ 3 6. ఫ్రాక్షన్స్ ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, a/b ప్లస్ c/d. ఇక్కడ ప్లస్ ఉన్నవండి మైనస్ ఉన్నవండి ఈ ఫామ్లో ఉంటే ఫస్ట్ మీకు చేసింది a ఇంటూ d ad, ప్లస్ ఉంటే ప్లస్ పెట్టండి, మైనస్ ఉంటే మైనస్ పెట్టండి. తర్వాత c ఇంటూ b cb బై ఈ రెండింటిని ఇంటూ చేయండి, b ఇంటూ d bd, అంతే. ఓకేనా. సో ఇక్కడ చేసుకుంటే దట్ ఈక్వల్ టు -1 అని -1/1 అని రాస్తున్నాను. సో ఇక్కడ కూడా సేమ్ మనం చేసేసుకోవచ్చు, సేమ్ ప్రాసెస్. ఎక్స్ని x/1 అని రాసుకోండి. 3 ఇంటూ x 3x మైనస్ 1 ఇంటూ y y బై 1 ఇంటూ 3 3 ఈక్వల్ టు 3ని 3/1 అని రాసుకోండి. మళ్ళీ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసేద్దాం ఇక్కడ. సో దిస్ వాల్యూ ఇంటూ 1 అంటే మళ్ళీ అదే వాల్యూ వచ్చేస్తుంది కదా, 3x ప్లస్ 4y ఈక్వల్ టు 6 ఇంటూ -1 -6. సో ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ ఫామ్గా వచ్చింది ఈక్వేషన్. నెక్స్ట్ ఇక్కడ కూడా మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేసేద్దాం. 3x మైనస్ y ఇంటూ 1 3x మైనస్ y ఈక్వల్ టు 3 ఇంటూ 3 9. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 2. ఈ రెండు ఇలా కింద రాసుకున్నాము. 3x ప్లస్ 4y ఈక్వల్ టు -6 అండ్ 3x మైనస్ y ఈక్వల్ టు 9. సో ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ ఎక్స్ కోఎఫిషియెంట్స్ ఈక్వల్గా ఉన్నాయి. మనం ఇంకా మళ్ళీ మనం దేంతో మల్టిప్లై చేయవలసిన అవసరం కూడా లేదు, డైరెక్ట్గా ప్లస్ కానీ మైనస్ కానీ చేసేద్దాం. ఇక్కడ మీకు మైండ్లో పెట్టుకోవాలండి, ప్లస్ చేయాలా మైనస్ చేయాలా అనేది మీరే చెక్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ చేస్తే ఇన్ కేస్ మన సింబల్స్ ఏం చేంజ్ చేయము, అంటే 3x ప్లస్ 3x 6x, ఎక్స్ పోవట్లేదు కదా, అంటే కంపల్సరీ ఏం చేయాలండి, మైనస్ ఎప్పుడైతే చేస్తున్నామో ఇక్కడికి ఆపోజిట్ సింబల్స్ పెట్టాలి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్. సో ప్లస్ 3x మైనస్ 3x క్యాన్సిల్, ప్లస్ 4y ప్లస్ y అంటే 5y దట్ ఈక్వల్ టు -6 -9 అంటే -15. సో దట్ ఎంప్లాయిస్ y ఈజ్ ఈక్వల్ టు ఇంటూ చేస్తుంది కదండి 5, ఇట్సే ట్రాన్స్పోజ్ చేసేయండి. -15/5 దట్ ఈజ్ ఈక్వల్ టు -3. దట్ అంటే 5 టేబుల్ ఇది 3 టైమ్స్ క్యాన్సిల్. సో y ఈజ్ ఈక్వల్ టు -3. ఇప్పుడు పుట్ y ఈజ్ ఈక్వల్ టు -3 ఇన్ ఈక్వేషన్. ఎందుకు సబ్స్టిట్యూట్ చేద్దాం, ఈక్వేషన్ అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతారు, మనకి ఇది ఒకటేనండి, మనం జస్ట్ ఫామ్ మార్చుకున్నాం అంతే. చూడడానికి కొంచెం సింపుల్గా చేసుకున్నాం తప్ప ఇది వేరు అనుకోవద్దు. సరే, సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. అదే కదా, కోఎఫిషియెంట్స్ చిన్న ఉన్నాయి. 3x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 9. సో 3x మైనస్ y అంటే -3. చాలామంది కంగారు ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కదని చెప్పి మైనస్ పెట్టడం మర్చిపోతారు. y వాల్యూ -3 అంటే y ప్లేస్లో మైనస్ పెట్టాల్సిందే, -3 దట్ ఈక్వల్ టు 9. మైనస్ ఇంటూ మైనస్ ఎంత అండి, ప్లస్ ఈక్వల్ టు 9. సో 3 అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి. 3x ఈక్వల్ టు 9 మైనస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 అంటే 3x ఈజ్ ఈక్వల్ టు 6, x ఈజ్ ఈక్వల్ టు 6/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. Therefore x ఈజ్ ఈక్వల్ టు 2, y ఈజ్ ఈక్వల్ టు -3 ఈజ్ ఏ సొల్యూషన్. ఓకేనా అండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అంటే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.